25 గురువారం కోటి సోమవారం. ఏమిటి గురువారం అంటున్నారు, కోటి సోమవారం అంటున్నారు? ఏమిటి వింత? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివకేశవులకు భేదం లేదు. విష్ణువు ఎల్లప్పుడూ శివనామస్మరణలో ఉంటాడు. శివయ్య విష్ణు ధ్యానంలో ఉంటాడట. మన సాంప్రదాయాలలో స్థితి లయకారకులకు కారణభూతులైనటువంటి శివకేశవుల యొక్క జన్మ నక్షత్రాలు అయినటువంటి ఆరుద్ర శ్రవణ నక్షత్రాలు ఆరాధన అనేది చేస్తూనే ఉంటాం. ప్రతి మాసంలో శివయ్య ఆరుద్ర నక్షత్రం రోజున ప్రాతకాలంలో చేసేటువంటి అభిషేకం చాలా పవర్ఫుల్. అలాగే శ్రవణ నక్షత్రం రోజున విష్ణువు ఆరాధన, అర్చన, సహస్రనామ పారాయణ అత్యంత ఫలితాన్ని ఇస్తాయి. అలాగే శివయ్యకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో వెంకన్న జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణం నక్షత్రం వచ్చినప్పుడు ఇద్దరికీ కలిపి చేసేటువంటి ఆరాధన కోటి సోమవారాలు చేసేటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని ప్రతీక. అలా ఈ 2025లో అక్టోబర్ 30వ తేదీన సూర్యోదయంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం ఉంది. ఈ రోజున చేసిన దానములు, కార్తీక స్నానాలు, అర్చనలు, అభిషేకాలు, సహస్రనామావళులు ఇవన్నీ కూడా మన జీవితంలో కోటి సోమవారాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తాయి. సోమవారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం వస్తే ఇంకా పవర్ఫుల్. కాబట్టి ఈ సంవత్సరం మనకి అక్టోబరు 30వ తేదీన ఈ యొక్క కోటి సోమవారాలు అనేటువంటి పర్వదినం వస్తుంది. కాబట్టి ఆ రోజు మనం దాన ధర్మాలు, దీపదానం, శాలిగ్రామదానం, స్వయంపాకదానం, శాఖదానము, వస్త్రదానము ఇస్తే చాలా మంచిది. సర్వం శుభం.